హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కందుకూరి వనజ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మేము హడావిడిగా బయటకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నాం కదా. అవునండి, మేమైతే ఫస్ట్ టైం రంగోలీ కాంపిటీషన్కి అయితే వెళ్తున్నాము. దానికి కావాల్సిన ముగ్గు, కలర్స్, ఇంకా కోలాటాలు కూడా తీసుకురమ్మన్నారు. ఎందుకంటే ఈవెంట్ కదా, సంక్రాంతి ఈవెంట్ కాబట్టి అవసరం పడుతుంది అనేసి తీసుకురమ్మన్నారు. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శుభప్రదం అనేసి ఒక వెంచర్ అనమాట. దాంట్లో అక్క మెంబర్షిప్. సో అందుకే మాకు ఇన్విటేషన్ వచ్చింది, ఇంకా వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. సో ఒక బస్ అరేంజ్ చేశారనమాట, దాంట్లోనే వెళ్తున్నాము. ఇంకా బస్ స్టార్ట్ అయిపోయింది. బస్లో అయితే ఇలా సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నాం. మొత్తానికి అలా డ్యాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చేసాము. అండ్ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, లేట్గా స్టార్ట్ అయినాము. 10:30, 11 కల్లా స్టార్ట్ అయినాము. అండ్ అక్కడికి వెళ్ళేసరికి మాకు 3 అయింది అనుకుంటా. సో ఈ ఏరియా వచ్చేసి ఆలేరు దగ్గరలో కులన్ పాక్ అనుకుంటా. అండ్ ఎవ్రీ సండే కూడా అక్కడ సైట్ సీయింగ్ ఉంటుంది. అక్క ప్రతిసారి కూడా రమ్మంటుంది, కాకపోతే నాకే టైం సెట్ కాక నేను వెళ్ళను. అండ్ ఆ రోజు వెళ్ళిన తర్వాత ఇంకా అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ సండే ఎప్పుడైనా వెళ్ళాలనేసి. ఎందుకంటే ఆ రోజు కొంచెం ఈవెంట్ ఉంది కాబట్టి హడావిడిగా ఉంది కాబట్టి అంత చూసినట్టు అనిపించలేదు. ఇంకా అక్కడ మనకి కాటేజెస్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ ఉంటాయి. సో అండ్ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అక్కడ. సో అందుకే నార్మల్ డేస్లో వెళ్తే బాగుంటుంది. అండ్ ఆ ఈవెంట్ డే కూడా చాలా బాగుంది. మేమైతే ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే. అండ్ మేము లోపలికి వెళ్ళగానే అక్కడ బాక్సెస్ రెడీ చేశారు కదా, అదే రంగోలీ కాంపిటీషన్ అనమాట. అండ్ మేమైతే ఫస్ట్ టైం అలా, అంటే మేమంటే అక్క వాళ్ళు చెల్లి పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ దాంట్లో ఇంకా నేమ్స్ రాపియడానికి అయితే వెళ్తున్నాము అక్క నేను. అండ్ అక్కడ రాపించిన తర్వాత ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ ఇంకా లంచ్ చేసిన తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది అన్నారు. ఒక 15 minutes టైం ఇచ్చారు ఫస్ట్ లంచ్ చేయడానికి. అండ్ దాని తర్వాత వెంటనే ఇంకా కాంపిటీషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు పాపం తినడం కూడా సరిగ్గా తినలేదు. అండ్ అక్కడ బాక్సెస్ కూడా ఖాళీగా ఉన్నాయనేసి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే పేరు ఇచ్చేయమని చెప్పారు. అప్పుడే ఇంకా చిన్ను కూడా లంచ్ చేస్తున్న టైంలోనే చిన్ను కూడా తన పేరు రాపించుకుంది అనమాట. అయితే ఎలాగో ముగ్గులు రావు కాబట్టి, అంటే కాంపిటీషన్లో వేసేంత సీన్ లేదు, ఇంటి ముందు చిన్న చిన్నగా వేస్తూ ఉంటాను. చిన్నక్క మానస ఒక పేరు, చిన్ను పెద్దక్క ఒక పేరు అనమాట. బాక్స్కి ఇద్దరే. అండ్ అప్పుడప్పుడు పెద్దక్క కొంచెం వేయడానికి కష్టమవుతుంది అనేసి నన్ను పంపించేసి అక్క కూర్చుందనమాట. సో అలా వేసాము. చిన్ను ఆన్ ద స్పాట్లో పాపం ఏం నేర్చుకోకుండా వేసింది. మాకైతే ప్రైజ్ రాలేదు. పాపం మా వాళ్ళైతే గట్టినే ట్రై చేసిళ్ళు, అయినా కానీ వాళ్ళకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అలా వేయలేకపోయారనమాట. మానసకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే, అక్కకు కూడా అట్లనే ఉండే. అండ్ చిన్ను అయితే స్పాట్లో వేసింది కాబట్టి తనకు కూడా పాపం వేయలేకపోయింది ఒక్కతే. అండ్ ఇంటి దగ్గర అయితే చాలా బాగా వేస్తారు. మరి ఇది కాంపిటీషన్ కదా, దానికి టైం లిమిట్ ఉంటుంది, అది ఇదని కొంచెం ఆ టెన్షన్ ఎక్కువ తీసుకొని ఆ భయానికి వేయలేకపోయారేమో. ముగ్గురు కూడా చాలా బాగా వేసేవాళ్ళు. రీసెంట్లీ న్యూ ఇయర్ అప్పుడు మాన్సని వేసింది ఆ ముగ్గుంతా. అండ్ దీపావళికి అక్కేసింది. చిన్ను కూడా వేస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ కూడా నేను పెడతా ఉంటాను మన ఛానల్లో. సో ఇలాంటి వాళ్ళు ఇలా వేయలేకపోయారని కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కాకపోతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక చిన్న ప్రైజ్ అయితే ఇచ్చారు. దానికి కొంచెం సంతోషం అనిపించింది. ఎక్స్ట్రా టైం ఇవ్వరు, ఓన్లీ 45 minutes. 3:15 టైం చూసుకోండి, 45 minutes.
కావ్య అంటే సునీత మేడం, ఎం కావ్య రాసుకోండి. నెంబర్ చెప్పండి సునీత మేడం. ఎం కావ్య అంట. బాక్స్ నెంబర్ 42 అన్న 43 అన్న ఏదండి? 42 ఓకేనా? 42 కావ్య తీసుకోవచ్చు. ప్రిపేర్ ఏం కాలేదు కదా. శారదా మేడం టీం మేడం ఫోన్ చూస్తున్నారు. ఫోన్ చూడొద్దు. బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నారు. జడ్జెస్ వెరీ గుడ్ జడ్జెస్. సపోర్ట్ చేయండి. ఎవరు టెన్షన్ పడకండి, నిదానంగా వేయండి, టైం ఉంది. కలర్స్ మమ్మీ ఇస్తుంది. గడపలకు తోరణమై పూసి చూసే తిరునాడు వచ్చిన వాళ్ళ తొందరగా అందరూ బయటకు వచ్చేసేయండి. మళ్ళీ ఎవరైనా పెద్దమా పిన్ని ముగ్గులేయడం అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకా మ్యూజికల్ చైర్ అయితే పెట్టారు. దీంట్లో ఫస్ట్ అవుట్ అయింది చిన్నువే. చిన్న తర్వాత నేను అవుట్ అయిపోయాను. ఇంకా అక్క వాళ్ళు చెల్లి అయితే కొంచెంసేపు ఆడి దాని తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారనమాట బయటికి. గెలిచామా ఓడామా అన్నది కాదు, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్. మేమైతే అందరం కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేసాం. కాకపోతే లక్ లేక ఓడిపోయాము. లక్ కూడా ఉండాలి కదండి, లక్ లేక ఓడిపోయామన్నమాట. సో పార్టిసిపేట్ చేసినందుకైతే ఎంజాయ్ చేసాము. అండ్ గెలిచుంటే కనుక కనీసం ఒక్క దాంట్లో అయినా గెలిచుంటే కనుక చాలా ఆనందించే వాళ్ళం. బట్ ఇట్స్ ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకొని వదిలేసాం.
స్మార్ట్ ఉన్నారు చూడండి, ఎల్లో టీ షర్ట్స్ వేసుకొని ఎంత స్మార్ట్ ఉన్నారు అంటే శుభప్రదం అందరూ అంతే స్మార్ట్. వచ్చిన అవకాశం పక్కడు బస్ కూర్చొని లేకుండా బిచారాలను కూర్చొని తీసుకోవడం. అందరూ ఓన్లీ వాకింగ్ చేస్తున్నారు మేడం, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఎవరు మేడం ప్లీజ్ వెల్కమ్. డిసెండింగ్ అంటారా అసెండింగ్ అంటారా? డిసెండింగ్ వద్దాం. ఓకే, డిసెండింగ్ అంటే ఫస్ట్ కిందకి చెప్తాం. సో లెట్ us see the third prize. ఎవరికి రావాలి థర్డ్ ప్రైజ్? కొంచెం చేతులు ఎత్తండి, చేతులు ఎత్తితేనే ఇస్తాం. See, the gent is very nice. He is lifting his hand. ఏదో ఒకటి ప్రైజ్ వస్తుందంటే ఓకే కమాన్ చలో भाई हाथ उठा लेते हैं, कम से कम उतना स्पोर्टिव तो रहना चाहिए ना. चलो, so third prize goes to the Rangoli number 2828. Who is 28? Yeah, blue. Congratulations madam. Congratulations. Congratulations madam. Satya Kumari got the third prize in Rangoli competition. Kalyani and Kalyani. Yeah, thank you. Congratulations madam. Second prize goes to everki ravachu second prize. Any guesses? Second prize, any guesses? ఒక్క చెయ్యనా? నో, అంత తొందరగా ఎందుకు ఇస్తాం? 4040 number. Who is the 40? Who is the 40? Vijay Lakshmi. Congratulations madam. एक गया तो दूसरा आएगा. Samuel garu. నాకు 10 పిల్లలు దొరికారు. సో 10 ప్రైజులు రెడీ. ఆవేశం ఆశ ఎక్కువైపోయింది కదా. Samuel Chawal గారు అని మన దగ్గర 8 to 5 Box 1, box 2 Pavani, box 3 Bhargavi. Yeah. Next Nagamala. Nagamala with your partner. Be ready. Nagamala. Nagamala. Not ready? Who is Nagamala? You with your partner. Vani.
name is Madhavi. One is Madhavi. The next one is Alekia. Please go. 1 minute. Yeah. Kavya. Yeah. Next one is last Sandhya. Sandhya, please come. Yeah. You both are partners. Done. Okay. Okay, పాపం రంగుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకైనా ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు, దానికే వాళ్ళు సంతోషపడుతున్నారు. దాని లోపల 2 చిన్న బౌల్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్కి ఇంకా కూపన్స్ లక్కీ డ్రా తీస్తారు కదా, మాకు దాంట్లో కూడా అదృష్టం లేదని అర్థమైపోయింది. ఎందుకంటే 10 లక్కీ డ్రాస్ తీశారు, దాంట్లో ఒక్కటైనా తాకుతుంది అనుకున్నాం, కనీసం ఒక్కటి కూడా తాగలేదు. సో ఇంకా అదృష్టం లేదనుకొని వచ్చిన కాడికి ఎంజాయ్ చేసాము, అంతే అనుకున్నాం. ఇంకా ఓకే, ది ప్లాట్ విన్నర్ ఇస్ నంగి విక్ష. గంగి విక్ష. టోకెన్ నెంబర్ 2452. టోకెన్ నెంబర్ 2452. టోకెన్ నెంబర్ 2452. గంగి విక్ష. కంగ్రాచులేషన్స్. 121 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ విన్నర్. Third prize winner is Radha Rukmini. Token number sir. Silver winner. Silver. Radha Rukmini garu, congratulations. Second prize winner half kg silver. ఇంకా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి టీ ఉన్ను స్నాక్స్ ఇచ్చారనమాట, బజ్జీలు ఇచ్చారు. అవి మాకైతే దొరకలేదు, ఎందుకంటే చాలామంది అప్పటికే ఆకలితో ఉన్నారు. వాళ్ళు ముగ్గులేసి హడావిడిలో కొంచెం సరిగ్గా తినలేదు, ఇంకా మా వరకైతే రాలేవన్నమాట. సో ఇంకా లాస్ట్కి మేము బస్ అయితే ఎక్కి కూర్చున్నాము, ముందే వెళ్ళి కూర్చున్నాము. అందరు వచ్చే వరకు ఇంకా టైం పడుతుంది అనేసి మేము ముందే వెళ్ళి కూర్చున్నాము. అండ్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఇంకా వెళ్ళే దారిలో ఒక దగ్గర అయితే ఆపారనమాట. ఒక హోటల్ దగ్గర ఆపితే తినేవాళ్ళు వెళ్ళి తినేసి వచ్చారు. ఇంకా వస్తుంటే స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపించింది, ఎంత బాగుందో అసలు నైట్ టైంలో చూడడానికి. కాకపోతే వీడియో క్యాప్చర్ అవ్వలేదు సరిగ్గా, అక్క వాళ్ళకి ఇచ్చాను, అటు సైడ్ వాళ్ళే కూర్చున్నారు కాబట్టి కెమెరాకి ఏదో ఆయిల్ అంటుకున్నట్టుంది, సరిగ్గా రాలేదు. ఇలా అయితే ఎంజాయ్ చేసాం మేమైతే. సో ఇంతే అండి ఈ ఈవెంట్ వీడియో అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.